సినిమాని 100% ఎంజాయ్ చేయాలంటే థియేటర్కే వెళ్ళాలి. ఆ పిక్చర్ క్వాలిటీ, ఆ సౌండ్ అండ్ ఆ కమ్యూనిటీ ఇర్రీప్లేసబుల్. కానీ అంతే ఎంజాయ్మెంట్ మనకు మన ఇంట్లో దొరకాలంటే ఒక హోమ్ థియేటర్ సెటప్ ఉండాలి. ఈరోజు మా ఇంట్లో హోమ్ థియేటర్ సెటప్ మీతో షేర్ చేసుకుంటాను. సో హోమ్ థియేటర్ సెటప్లో కావాల్సింది ఒక మంచి స్క్రీన్, ఒక ప్రొజెక్టర్ అండ్ సౌండ్ సిస్టమ్. ఫస్ట్ స్క్రీన్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక 130 ఇంచ్ స్క్రీన్ సెటప్. ఈ స్క్రీన్ మాకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అమెజాన్లో దొరికింది. బట్ లేటెస్ట్ స్క్రీన్స్ లైట్ రిఫ్లెక్షన్ టెక్నాలజీతో వస్తున్నాయి. సో మీరు ఇలాగ బ్రాడ్ డే లైట్లో చూసినప్పుడు ఆ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసి మీకు ఓన్లీ ప్రొజెక్ట్ అయ్యే ఇమేజ్ ఇంకా క్రిస్టల్ క్లియర్గా కనిపించేలాగా వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి స్క్రీన్స్ డిజైన్ చేశారు. బట్ మాకు కావాల్సింది పెద్ద సైజ్ అండ్ ఈ సైజ్లో ఆ టెక్నాలజీ బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. సో ఇక్కడ మీరు చూస్తే చిన్న చిన్న ఫోల్డింగ్స్ అవి కనిపిస్తాయి. బట్ ప్రాపర్గా స్క్రీన్ని స్ట్రెచ్ చేసి హ్యాంగ్ చేస్తే ఆ ఫోల్డింగ్స్ కూడా మీకు కనిపించవు. మాకైతే అంతకు మించి స్పేస్ లేదు. సో మేము స్పేస్ని యూటిలైజ్ చేసి ఇంతవరకే చేశాము. బట్ ఎప్పుడైతే ప్రొజెక్టర్ ఆన్ చేస్తామో, ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అవుతుందో అవన్నీ మర్చిపోతాము. ఆ ఫీల్ ఈ స్క్రీన్ జనరేట్ చేసేది వేరే లెవెల్. ఇప్పుడు ప్రొజెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ బడ్జెట్లో నాకు నచ్చిన ప్రొజెక్టర్ ఇదే, Zwatco Alpha 2 Max. ఈ బడ్జెట్లో మామూలుగా ప్రొజెక్టర్స్ సింగిల్ HDMI ఇన్పుట్ ఇస్తారు. బట్ ఈ ప్రొజెక్టర్లో 2 ఉంటాయి అండ్ దాంట్లో ఒకటి ARC HDMI ఇన్పుట్, అంటే ఆడియో రిటర్న్ ఛానల్, హై క్వాలిటీ ఆడియో. ఇప్పుడు డాల్బీ అట్మాస్ లాంటి సిగ్నల్స్ మనం సౌండ్ సిస్టమ్కి సెండ్ చేయాలంటే ఈ ఇన్పుట్ చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ARC పోర్ట్స్ అని కూడా వస్తున్నాయి. బట్ ఈ బడ్జెట్లో ARC ఈజ్ అ బెస్ట్ ఆప్షన్ అండ్ ఈ ప్రొజెక్టర్ అది ప్రొవైడ్ చేస్తుంది. రెండో బెనిఫిట్ ఏంటంటే దీంట్లో USB కనెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో మీ పర్సనల్ వీడియోస్, మ్యూజిక్ ఫైల్స్ అండ్ ఇమేజెస్ని చూడాలంటే ఈ ప్రొజెక్టర్ ఆ ఫైల్స్ అన్నిటినీ హ్యాండిల్ చేయగలదు. నెక్స్ట్ వచ్చి ప్రొజెక్టర్ రిమోట్. ఆటో కీస్టోన్, ఆటో ఫోకస్ ఉన్నప్పటికీ కూడా రిమోట్లో ఫోకస్ మనమే మాన్యువల్గా అడ్జస్ట్ చేసే ఆప్షన్ వీళ్ళు ఇచ్చారు. పవర్ అండ్ ఇన్పుట్ బటన్స్తో పాటు ఆ ఫోకస్ బటన్స్ ఉండడం చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ వచ్చి ప్రొజెక్టర్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్. బేసిక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. నాకు అంత నచ్చలేదు. మేము ఎక్కువ ఫైర్ స్టిక్ యూజ్ చేసి ఫైర్ స్టిక్లో ఉన్న యాప్స్ ద్వారా మేము కాంటెంట్ని చూస్తాము. బట్ మీకు బేసిక్ యాప్స్ లైక్ నెట్ఫ్లిక్స్ అలాంటివి ఏమైనా కావాలంటే ఈ ప్రొజెక్టర్లో మీరు అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు వాళ్ళ యాప్ ద్వారా. ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. ఈ ప్రొజెక్టర్ ఒక నేటివ్ 1080p ప్రొజెక్టర్, అంటే ఫుల్ హెచ్డీలో మనకు పిక్చర్ని ప్రొజెక్ట్ చేస్తుంది అండ్ ఆ పిక్చర్ బాగుంటుంది. బట్ ఈ ప్రొజెక్టర్ 4K ఇన్పుట్స్ని కూడా హ్యాండిల్ చేయగలదు. సో ఇప్పుడు మీరు ఒక స్ట్రీమింగ్ డివైస్ కనెక్ట్ చేస్తే ఆ స్ట్రీమింగ్ డివైస్లో 4K కాంటెంట్ ఉంటే ఆ 4K కాంటెంట్ ఈ ప్రొజెక్టర్ని రీడ్ చేసి ఒక హై క్వాలిటీ 1080p ఇమేజ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓవరాల్గా కలర్స్ అవి డీసెంట్గా ఉంటాయి. బట్ రెడ్స్ ఏదైతే ఉంటాయో అవి కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు కనిపిస్తాయి లేదా ఓవర్ సాచురేటెడ్ లాగా కనిపిస్తాయి. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ డార్క్ ఎన్వైరన్మెంట్లో పర్ఫెక్ట్గా బాగానే ఉంటాయి. ఎప్పుడైతే అవుట్ సైడ్ లైట్ వస్తుందో అప్పుడు ఇమేజ్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. సో మాకు ఇక్కడ లక్కీగా విండోస్ పక్కన కర్టెన్స్ ఉన్నాయి. అవి మేము క్లోజ్ చేసుకొని డే టైంలో కూడా పిక్చర్ని చూస్తాము. బట్ నైట్ టైం వ్యూయింగ్ ఓర్ కర్టెన్స్ క్లోజ్ చేసుకొని పిక్చర్ చూడాలంటే దిస్ ఇస్ అ వెరీ నైస్ ప్రొజెక్టర్. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. మా హోమ్ థియేటర్లో ఉన్న సౌండ్ సిస్టమ్ శాంసంగ్ Q990B. ఇదొక ఆల్ ఇన్ వన్ 11.1.4 ఛానల్ సౌండ్ సిస్టమ్. సో మనకు వచ్చేది సౌండ్ బార్, సబ్వూఫర్ అండ్ 2 రియర్ స్పీకర్స్. వేరే బ్రాండ్స్ ఇలా ప్రొవైడ్ చేయవు, బట్ శాంసంగ్ డస్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. ఈ సౌండ్ బార్ 2 HDMI ఇన్పుట్స్తో వస్తుంది. ఒకటి ARC కోసం, ఇంకోటి మనము స్ట్రీమింగ్ డివైస్ లేదా గేమింగ్ కాన్సోల్ ఏదైనా కనెక్ట్ చేయొచ్చు. అదొక పెద్ద అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సౌండ్ బార్ ఎయిర్ప్లేన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీ దగ్గర యాపిల్ డివైసెస్ లాంటివి ఏమైనా ఉంటే వైఫై ద్వారా హై క్వాలిటీ ఆడియో మీరు ఈ బార్కి స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ నాకు బాగా ఇష్టమైన పాస్ టైమ్ జస్ట్ లిస్నింగ్ టు గుడ్ మ్యూజిక్. సో దాట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ అబౌట్ దిస్ సౌండ్ బార్. అండ్ ఆ 11.1.4 ఛానల్స్ ద్వారా మనకు వర్చువల్గా స్పీకర్స్ ఉన్నట్టు ఒక ఫీల్ని క్రియేట్ చేస్తుంది. సో 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఈ సౌండ్ బార్ పైన ఉంటాయి. 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్ రియర్ స్పీకర్స్ పైన ఉంటాయి. సో ఇప్పుడు ఎయిర్ప్లేన్స్ పైనుంచి ఫ్లై అవుతున్నట్టు, హెలికాప్టర్స్
రెయిన్ సౌండ్స్ ఇవన్నీ మనకు ఆ స్పీకర్స్ ద్వారా వాల్కి హిట్ చేసి బౌన్స్ అయ్యి మనకు సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది చాలా రియల్ ఫీల్ని క్రియేట్ చేస్తుంది. పైగా ఈ సౌండ్ బార్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో క్రిస్టల్ క్లియర్ డైలాగ్స్ని డెలివరీ చేస్తుంది. ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ మనకు వినిపిస్తుంది అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ రియల్గా మనం ఆ సీన్లో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఈ సౌండ్ బార్ 0 to 100 వాల్యూమ్ కేపబిలిటీ ఉన్న మేము ఇంట్లో 25 to 30 రేంజ్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేయలేదు. అంత పవర్ అవుట్పుట్ వస్తుంది ఈ సౌండ్ బార్తో. సో మూవీస్ని మ్యూజిక్ని అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ సైజ్ పిక్చర్కి ఈ సౌండ్ 100% మ్యాచ్. సో ఇది మా హోమ్ థియేటర్ సిస్టమ్. మా రిక్వైర్మెంట్స్కి తగ్గినట్టు ఒక చిన్న సెటప్ మా ఇంట్లో. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ your own movie experience in the comfort of your own home as much as we do.